79 ఏళ్ల స్వతంత్ర భారతం 80వ దశకంలోకి అడుగుపెట్టింది. నమస్తే, వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా. నేను మీ ప్రియాంక. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అటు ఎర్రకోటలో దేశ ప్రధాని మోదీ జెండా ఎగరవేశారు. వందే మాతరం గీతాన్ని మొదటిసారిగా ఆలపించి అధికారికంగా వందే మాతరం జాతీయ గేయంగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్. అట్లనే వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పార్టిసిపేట్ చేశారు. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. అటు తమిళనాడు సీఎం విజయ్ హాజరైన కార్యక్రమానికి అటు స్పెషల్ అట్రాక్షన్ హీరోయిన్ త్రిష కూడా హాజరై అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక మిగతా తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా అంశాలను చర్చించడం జరిగింది. తెలంగాణలో పరిపాలన ఎట్లా కొనసాగుతుంది, ఏంటి, ఎట్లాంటి ఉద్యోగాలు పొందుతున్నారు, ఏంటి నిరుద్యోగుల సమస్యలు ఏంటి, అట్లనే కొన్ని ప్రజలకు సంబంధించిన విషయాలను మాట్లాడడం జరిగింది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు కూడా మాట్లాడినరు రాష్ట్రానికి సంబంధించి. తర్వాత డిప్యూటీ సీఎం విషయానికి వస్తే ఈయన మాటలు విన్నాక చాలా వరకు కోపం వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ఏం మాట్లాడాలా, ఎక్కడ ఏం మాట్లాడాలనే విషయం పైన కొంచెం కూడా క్లారిటీ ఉండదు కావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే జెన్జీలు ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేస్తారో ఆ ప్రొటెస్ట్ గురించే మళ్ళీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా మాట్లాడుతున్నాడు. అంటే డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటే యువత దేశంలో ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఆగ్రహంతో కాదు, కోపంతో కాదు, విధ్వంసం సృష్టించకూడదు అని ఇట్లా మాట్లాడి మీరు స్వతంత్ర దినోత్సవంలో కూడా మీ రిస్ట్రిక్షన్స్ ఏంటి? బిఫోర్ షేరింగ్ వెరిఫై డేటా, బిఫోర్ క్రిటిసైజింగ్ నో ద ఫ్యాక్ట్స్, బిఫోర్ అబ్యూజింగ్ రిమెంబర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బలమైన ప్రజాస్వామ్యానికి మనకు కావాల్సింది బ్లైండ్ ఫాలోవర్స్ కాదు, ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ చాలా అవసరం. మీ చేతుల్లో మొబైల్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఓటు ఉంది, టాలెంట్ ఉంది, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. యువత ఎట్లా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయాలి, ఎట్లా నిరసన చేయాలి అనేది మీకన్నా ఎక్కువ బాగా వాళ్ళకే తెలుసు. ఢిల్లీలో మీరు చూడలేదా? ఢిల్లీలో పోలీసులు విధ్వంసం సృష్టించారు, మీ కళ్ళకి గంతలు కట్టుకొని ఊరేగుతున్నారా? అప్పుడు మీరు అప్పుడు మీరు భుజానికి ఆపరేషన్ అయ్యి అక్కడిక్కడ ముంబైలో ఉన్నారు కదా. సో మీరు ఏవి చూడలేకపోవచ్చు. కానీ ప్రధాని మోదీని తిట్టినప్పుడు మాత్రము చాలా వరకు మీరు బాధపడ్డారు, మీ గుండె పగిలి ముక్కలైపోయినటువంటి ఈ సంఘటనలన్నీ కూడా మీరు చూస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు గురించి, నిరుద్యోగుల భవిష్యత్తు గురించి మీరు అసలు ఆలోచిస్తున్నారో, డిఎస్సిలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి వీటిపైన ఏమి మాట్లాడరు. కానీ యువతను ఉద్దేశించి, యువత దేశానికి చాలా మంచి, యువత ఈ దేశానికి స్ఫూర్తి, యువతతోనే ఈ దేశం నడుస్తుందనేసి ప్రధాని మోదీ ఢిల్లీలో ఎట్లా మాట్లాడుతున్నారో అట్లా మీరు కాపీ కొట్టాలి అని చూస్తున్నారు. ప్రతి ఒక్కటి మోడీ నుంచి కాపీ పేస్ట్ చేస్తున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ యువత గురించి ఆయనకు నిజంగా అంత ఆలోచన ఉంటే యువతకు సపోర్ట్గా మాట్లాడాలి. సుగాలి ప్రీతికి అప్పుడెప్పుడో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను న్యాయం చేస్తాను సుగాలి ప్రీతికి అన్నాడు. మరి అధికార పక్షంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, అదే గిరిజన బిడ్డ, మరి ఆమెకి ఎందుకు న్యాయం జరగట్లేదు? దీని వెనుకున్న వాళ్ళు మీ పార్టీ, మీ తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వ్యక్తులు కాబట్టి మీరు సపోర్ట్ చేయరు కదా. ఎందుకంటే మీరు పొత్తుల రారాజు కాబట్టి. జిత్తుమారి నక్క అనే ఒక మాట ఉంటుంది కదా, జిత్తులు మారే నక్కలాగా ఏ పంచన చేరితే ఆ మాట మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు సుగాలి ప్రీతికి న్యాయం చేయలేరు, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు న్యాయం చేయలేరు, కానీ యువత గురించి మాత్రం చాలా మాటలు మాట్లాడతారు. ప్రభుత్వాలు ప్రతిసారి అన్యాయం చేస్తూ ఉంటే విద్యార్థులు ప్రతిసారి బలైపోవాలి, ప్రాణాలే పోతున్నటువంటి సిచ్యువేషన్. నీట్ విద్యార్థులు చచ్చిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. కానీ మోదీని ఒక మాట అంటే మాత్రం పవన్ కళ్యాణ్కి పౌరుషం ఇట్లా అరికాళ్ళ నుంచి ఇట్లా మెదడులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఆ సభ సందర్భం ఏంది అనే దాన్ని చూసుకొని మాట్లాడండి. అంతేగాని ఇట్లా అనవసరమైన విషయాలలో తరదూర్చి యువతను కేంద్రంగా చేసుకొని మీరు ప్రశ్నించండి,
కానీ ఆలోచించండి ఇట్లాంటి మాటలు అవసరం లేదు. ఎందుకంటే మీకన్నా బాగా యువతకు తెలుసు అసలు యువత ఏం చేయాలి. ఈ దేశంలో అన్నీ వాళ్ళు చూస్తున్నారు సోషల్ మీడియాలో ప్రపంచ దేశాలు ఎట్లా డెవలప్ అవుతారు, మన దేశం ఎందుకు డెవలప్ అవుతలేదు. ఇట్లాంటి కరప్టెడ్ సిస్టమ్ ఉండడం వల్ల, కరప్టెడ్ నాయకులు ఉండడం వల్ల మన దేశం ఇంత అభివృద్ధి కాకుండా వెనక్కి వెళ్ళిపోతుందనే ప్రతి అంశాన్ని యువత నిశితంగా గమనిస్తున్నారు. మీరు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరేదో వచ్చి మేమే డెవలప్ చేస్తున్నాము, మా వల్లనే ఇంత డెవలప్మెంట్ జరిగిందని చెప్పాల్సిన అవసరం లేదు. అది అభివృద్ధిలో భాగం. మీరున్నా లేకున్నా అభివృద్ధి అనేది ఆగదు, నిరంతర ప్రక్రియ. ఎంతమంది నాయకులు వచ్చినా ఎన్ని సంవత్సరాలైనా ఇంకా భారతదేశం ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇంకా మనం చెందుతూనే ఉంటాం ఇంకో 100 సంవత్సరాలైనా. సో ఇట్లాంటి తరుణంలో యువత గొంతు విప్పి ప్రశ్నిస్తే అది తప్పైపోతుంది. వాళ్ళ మీదకి లాఠీ చార్జీలు చేస్తున్నారు, గోళీలు వాళ్ళ మీదకి షూటింగ్ చేస్తున్నారు, అట్లనే వాళ్ళని జైళ్ళల్లో వేస్తున్నారు. మిమ్మల్ని ప్రశ్నించిన రావణ్ అనే జర్నలిస్ట్ను మీరు జైల్లో పెట్టినటువంటి సిచ్యువేషన్, ఆయన మీద తీవ్రమైన కేసులు పెట్టి ఉపా లాంటి కఠినమైన చట్టాలను ఉపయోగించి ఆయనను జైల్లో వేసినటువంటి వ్యక్తి. మీరు పెద్దగా ఈరోజు మాట్లాడండి, యువత స్వేచ్ఛగా మాట్లాడండి కానీ ఆలోచించండి, విధ్వంసం సృష్టించకండి అని మాట్లాడుతున్నారు. మాకు తెలీదా అండి? మేము చదువుకోలేదు రాజ్యాంగం. విధ్వంసం చేయొద్దని మాకు తెలీదా? పోలీసులు సృష్టించింది ఢిల్లీలో, అది మాత్రం విధ్వంసం కాదు. యువత ఏదైనా చేస్తే విధ్వంసమా? ప్రభుత్వ ఆస్తులను ఎక్కడైనా భంగం కలిగించిరా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లించిరా, ప్రభుత్వ ఆస్తులను పగలగొట్టిండ్రా, డ్యామేజ్ చేసిండ్రా, అంత పెద్ద ప్రొటెస్ట్లో కూడా యువత ఏం చేసిండ్రని మీరు విధ్వంసం సృష్టించారు, యువత అని మాట్లాడారు. సో పవన్ కళ్యాణ్ గారు దయచేసి గమనించండి. ఇంకా చూస్తున్నారు ప్రజలు, ఇంకా 2 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, కుర్చీలో ఉన్నారు. ఒక వేస్ట్ డిప్యూటీ సీఎం అనే మచ్చని మాత్రం వేసుకొని వెళ్ళకండి. మీకు చేతనైతే ప్రజల పక్షాన మాట్లాడండి, లేదంటే నోరు మూసుకొని కూర్చోండి, అంతేగాని ఎక్కువ తక్కువ మాట్లాడకండి. సో ఇట్లాంటి విషయాలను చాలా అనౌన్స్మెంట్స్ చేద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా, డూ ఫాలో.